అందరికీ. స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టము. నాకు నచ్చిన స్వీట్స్ అప్పుడప్పుడు నేను ఇంట్లో చేసుకుంటా ఉంటా. ఈరోజు నేను బాదుషా అయితే చేయాలని అయితే ఫిక్స్ అయినా. అందుకే యాక్చువల్లీ వెంకటేష్ లేడు, బయటకు వెళ్ళిండు. తను వచ్చే వరకు నేను బాదుషా చేసి రెడీగా పెడదామని చెప్పేసి అయితే రెడీ చేస్తున్నా. ఆల్రెడీ మైదాపిండి అయితే నేను పిసికి పెట్టేసుకున్నా. మైదాపిండి ఆల్రెడీ నేను పిసికిన. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మొత్తం అతుక్కుపోతుంది కదా. సో ఈ మైదాపిండిలో కొంచెం ఉప్పు, కొంచెం సోడా వేసుకోవాలి. నెయ్యి, లేదంటే నెయ్యి ఇష్టం లేకుంటే నూనె కూడా వేసుకోవచ్చు. నేనైతే నాకు నెయ్యి అస్సలు ఇష్టం ఉండదు, అందుకే నూనె అయితే వేసుకున్నా. సో తర్వాత ఇట్లా చేయాలి. ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత కత్తి తీసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా నీట్గా ఇట్లా ముద్ద చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఒక హోల్ అయితే పెట్టేసేయాలి. చాలా ఉమ్మరిస్తుంది ఈరోజైతే ఇట్లా. సో నీట్గా ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇన్ని చేసేసిన. ఇంటికి పిల్లలు కూడా వచ్చారు అనమాట, మా పిన్ని పిల్లలు వచ్చారు కాబట్టి కొన్ని ఎక్కువ చేద్దాము. ఒకవేళ మంచిగా అయితే తింటారు కదా పిల్లలు అని చెప్పేసి చేస్తున్నాం. ఫస్ట్ టైం చేస్తున్నా, ఎట్లయితే ఏం పాడో తెలియదు కానీ ఓకే. పిండి కొంచెం మెత్తగా అయింది, ఇంకొంచెం గట్టిగా వేసుకోవాల్సి ఉండే. చేసుకున్న తర్వాత ఆయిల్ ఇక్కడ పెట్టేసిన. ఆయిల్ వేడి అవుతుంది. సో బాదుషాలు చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే ఇది లడ్డు లడ్డు ఉంది కాబట్టి. అతుక్కుపోయినాయి. నాకే నవ్వు వస్తుంది, అంత ఫుడ్ అంతా చిత్రంగా చేస్తుంది. ఫస్ట్ టైం కదా అట్లా అట్లా అవుతుంటుంది ఏం కాదు. చక్కెర పాకం అయిపోయింది. మరి గట్టిగా తీగపాకం అయిన దగ్గర అయితే ఉంచొద్దు అంట. చూడండి, ఓకే ఈ మాత్రం పాకం సరిపోతుంది. ఆఫ్ చేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ రసం తీసుకోవాలి. ఎందుకంటే ఇది చక్కెర నిమ్మకాయ రసం వేయకుంటే మళ్ళీ అంతా గడ్డ కట్టుకుతుంది తీగపాకం కూడా. సో ఇది నిమ్మకాయ రసం కొంచెం వేసుకొని ఆల్మోస్ట్ చక్కెర పాకం అయిపోయింది. అయిపోయినాయి. సో చక్కెర పాకంలో అయితే వేసేస్తున్నాం. చూద్దాం. సో చక్కెర పాకంలో అయితే వేసేసిన బాదుషాలు. సో ఇక్కడ పైన ఇట్లా తడుపుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే బాదుషాలు. టేస్ట్ ఎట్లుందో ఏం పడవని
ప్రయత్నం చేసిన. చాలా వంటలు ట్రై చేసిన, బట్ ఏదో కొంచెం కొంచెం అటర్ ఫ్లాప్ అయినాయి, కానీ ఇది సక్సెస్ఫుల్గా టోటల్గా అటర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. అట్లా చూస్తున్నారా? పైన బాగానే ఉంది, పైన తీసుకొని తిందాం. లోపల పిండి ఉంది, కానీ సేమ్ వీడియోలో చెప్పినట్టే చేసిన, కానీ ఎందుకు ఇంత సేమ్ వీడియోలో చెప్పినట్టే ఇంత గట్టిగా బోండా లెక్కని. అనుకున్నామని అవ్వవు కదా, ఒక్కొక్కసారి అట్ట ఫ్లాప్ కూడా దీని లెక్క బాదుషా లెక్క.